ఈ వీడియోలో మీకు ఒక 2 సీక్రెట్లు చెప్తా. బావుంటాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కాబట్టి ఒక చిన్న లైక్ చేసి మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. ఈ పర్సన్స్‌లో ఎవరు బెటర్ అనిపిస్తున్నారనేది. ఫస్ట్ 'అగ్ని పరీక్ష 2' అనేది ఈ మంత్ ఎండ్‌లో రిలీజ్ చేస్తారు ఆ ప్రెస్ నోట్ అనేది. సో, ఎలా అప్లై చేయాలి ఏంటనేది మేబీ జూన్ ఫస్ట్ వీక్ నుంచి అప్లికేషన్‌లు అవి తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అదొక నెల ప్రాసెస్ ఉంటది. ఓకేనా? ఈసారి మనం కూడా అప్లై చేద్దాం. ఏమంటారు? అప్లై చేసి చూద్దాం. మేబీ ఏమన్నా వర్కౌట్ అయిందనుకో అగ్ని పరీక్షకెళ్దాం. సో, అక్కడి నుంచి బిగ్ బాస్‌కి కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో, అది అనుకుంటా ఉన్నా. అగ్నిపరీక్ష ఆర్టిస్ట్‌లో బిగ్ బాస్ టీమ్ ఖచ్చితంగా తీసుకుంటది. దాంట్లో కన్నడ వాళ్ళుండొచ్చు, తెలుగు వాళ్ళుండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్టార్మాలో పనిచేసే వాళ్ళు గానీ, వేరే ఏ ఛానల్స్‌లో పనిచేసే వాళ్ళు గానీ ఖచ్చితంగా తీసుకుంటది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్, మెజారిటీ ఆడియన్స్ చూస్తున్నారు బిగ్ బాస్‌ని. వాళ్ళ దగ్గరున్న డేటా ప్రకారం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బిగ్ బాస్‌ని ఓన్ చేసుకున్నారు. ఒక థర్డ్ సీజన్ వరకు అంత లేదు గానీ, ఫోర్త్ సీజన్ ఎస్పెషల్లీ సెవెంత్ సీజన్ నుంచి కంటిన్యూస్‌గా సెవెంత్, ఎయిత్ మొన్న జరిగిన నైన్త్ సీజన్ వరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు బిగ్ బాస్‌ని. లైవ్ మొత్తం చూడకపోయినా కూడా 1 అవర్ ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారు. అని చెప్పి స్టార్ మా వాళ్ళు సీరియల్ వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. దాన్ని కాసేపు పక్కన పెడితే, సీరియల్ వాళ్ళు కాకుండా ఇంకెవరినైనా తీసుకొస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అంటే నైన్త్ సీజన్ బాగా హిట్ అయింది. కొంతమంది మంచి ఇన్‌ఫ్లుయెన్సర్లు అంటే లైక్ సపోర్ట్ ఉండే ఇన్‌ఫ్లుయెన్సర్లు. ఇప్పుడు లాస్ట్ టైము క్రౌడ్ పుల్లర్‌గా తనూజ. అమ్మాయి నిజంగా క్రౌడ్ పుల్లరు. ఒక కొంచెం అగ్ని పరీక్ష ద్వారా అదంతా కొంచెం మధ్యలోకి పోయిన తర్వాత కళ్యాణ్‌కి ఆటోమేటిక్‌గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో, ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ జరిగింది. లాస్ట్ మూమెంట్‌లోకి వచ్చాక ఇంట్రెస్టింగ్‌గా ఉంది. లేకపోతే తనూజ గారు వన్ సైడ్ గేమ్ ఆడారు అప్పటి వరకి కంప్లీట్‌గా. సో, అలాంటి క్రౌడ్ పుల్లర్స్ అన్ని సీజన్స్‌లో వస్తారా? రారా? అంటే డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ తేజస్వి గౌడ. సో, తనూజ గారిలాగే ఆవిడ కూడా క్రౌడ్ పుల్లర్. ఫ్యామిలీ ఆడియన్స్‌లో. ఆవిడ చాలా మందికి తెలుసు. బట్ ఆవిడ రాదు. ఆవిడ కమిట్మెంట్స్ ఉన్నాయంట వేరే సీరియల్స్. సో, కాబట్టి ఆవిడ రాదు. ఇప్పుడేంటంటే సోషల్ మీడియా వాళ్ళని తీసుకోవాలబ్బా! మంచి వాళ్ళని తీసుకోవాలా. రివ్యూయర్స్‌ని తీసుకోవాలా. ఇప్పుడు రివ్యూయర్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. రివ్యూయర్స్‌లో 'శ్రీను65 బ్రో' చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. లాస్ట్ సీజన్ కూడా ట్రై చేశాడు. మనం పాపం కొంచెం ట్రోల్ చేసాము. బ్రో హర్ట్ అయ్యాడు. సో, మనం తర్వాత సారీ కూడా చెప్పాము హర్ట్ అయినందుకు ఆయన. బట్ ఆయన ట్రై చేస్తున్నాడు 'శ్రీను బ్రో.' త్రూ అన్ని ఛానల్స్ ద్వారా ట్రై చేస్తున్నాడు. అగ్ని పరీక్ష త్రూ ట్రై చేస్తున్నాడు. డైరెక్ట్‌గా కూడా ట్రై చేస్తున్నాడు. మేబీ డైరెక్ట్‌గా ఆయన తీసుకోరు ఆయన్ని. బట్ అగ్ని పరీక్ష త్రూ వెళ్తే మేబీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయేమో. లాస్ట్ టైం కూడా ఆయన ట్రై చేశారు అగ్ని పరీక్ష త్రూ పాపం. ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు. ఈయన వెళ్తే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటంటే ఈయన వెళ్ళడం వల్ల ఈయన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్. అట్ ద సేమ్ టైమ్ ఈయన కొంచెం తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ ఉంటాడు. అదొక అడ్వాంటేజ్ ఉంటది ఈయనకి. అండ్ ఎక్కువ మందికి ఈయన తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కంపేర్ చేస్తే ఇంకొక రివ్యూయర్ కూడా పోటీలో ఉన్నాడని చెప్పి తెలుస్తా ఉంది. మహేందర్ బ్రో కాదు. ఆయనకంత సీన్ కూడా లేదు. ఆయన తీసుకోరు కూడా మహేందర్ బ్రోని. బట్ ఒకప్పుడైతే మేబీ మహేందర్ బ్రోని తీసుకునే వాళ్ళేమో కానీ ఫిఫ్త్ సీజన్, సిక్స్త్ సీజన్‌లో ఇప్పుడు మహేందర్ బ్రోకి అంత రేంజ్ లేదు. మహేందర్ బ్రోని కూడా తీసుకోరు నాకు తెలిసినంత వరకి. మహేందర్ బ్రోని అసలు కన్సిడర్ కూడా చేయరు. ఆనంద్ వ్యూస్ టాప్ వ్యూస్ ఆనంద్ బ్రో. సో, ఈయన కూడా ట్రై చేస్తున్నారు. అంటే లైక్ ఈయన కూడా ట్రై చేస్తున్నాడు వెళ్ళడానికి. ఈయన కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఉంటదిలెండి ఇంట్రెస్ట్. నాకు కూడా ఉందనుకోండి అది వేరే విషయం. కాకపోతే ఈయనకి రీచ్ ఉంది ఆనంద్ బ్రోకి. ఇప్పుడు ఆయనకి ఒక ఛానెల్ ఉంది ఆనంద్ వ్యూస్ అని. సో, దాంట్లో ఆయన ఏ వీడియో చేసినా కూడా ఆయనకి వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. ఆయన నోటీస్ అయ్యాడు. చాలా మందికి నోటీస్ అయ్యాడు. కంపేర్ చేస్తే శ్రీను బ్రో కంటే ఆనంద్ బ్రోకి ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. బిగ్ బాస్ అయినా అవ్వచ్చు, లేకుంటే ఇప్పుడు ఏదైనా ఆయన వేరే ఛానల్ పెట్టుకొని సొసైటీలో జరుగుతున్న వాటి మీద ఆయన ఒపీనియన్స్ చెప్పడము. సో, ప్రతి వీడియోకి దాంట్లో ఇంకా ఎక్కువ రీచ్ వస్తుంది ఆయనకి. ఒక్కొక్క వీడియో అయితే 2,00,000 దాకా కూడా వెళ్ళింది రీసెంట్‌గా. సో, కాబట్టి ఈయనకు కూడా డెఫినెట్‌లీ చాలా మందికి తెలుసు. అండ్ ఈయన బిగ్ బాస్‌లోకి వెళ్తే బాగుంటదా? బాగుండదా? సో, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నాకైతే మంచిగా ఉంటదనిపిస్తుంది. ఎందుకంటే లైక్ రివ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ టైము సిక్స్త్ సీజన్‌లో ఎళ్లారనుకుంటా. సిక్స్త్ సీజన్‌లో ఇద్దరెళ్ళడం వల్ల వర్కౌట్ కాలేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆదిరెడ్డి బ్రో ఒక్కడే ఎళ్ళుంటే వర్కౌట్ అయ్యేదేమో. సో, గీతూ గారు వెళ్ళి అనవసరంగా ఆవిడ నెగెటివ్ చేసుకున్నారేమో అని అనిపిస్తుంది. ఆవిడ వెళ్ళకపోయుంటే బాగుండేదేమో అనిపిస్తా ఉంది. ఆవిడ వెళ్ళకుండా ఉండుంటే బిగ్ బాస్ రివ్యూయర్స్‌లో ఆవిడకి ఇంకా మంచి వ్యూవర్‌షిప్ వచ్చేదేమో ఆ టైంలో. ఎందుకంటే ఆదిరెడ్డి తర్వాత ఆవిడకి ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు అట్ దట్ టైమ్. మంచిగా వ్యూవర్‌షిప్ వచ్చేది. అది మిస్ చేసుకున్నారు. ఆవిడ కూడా ఎళ్లారు బిగ్ బాస్‌కి. అది పక్కన పెడితే ఇప్పుడు ఆనంద్ బ్రో వెళ్తే ఒక కొత్త పర్స్పెక్టివ్ చూస్తారేమో అని నాకు అనిపిస్తా ఉంది. అట్ ద సేమ్ టైమ్ మన శ్రీను బ్రో కూడా వెళ్ళినా కూడా ఆయన కొంచెం కామెడీ చేస్తూ ఉంటాడు. ఈయనకి కూడా కొంచెం గేమ్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి సో, ఈయన వెళ్ళినా కూడా వర్కౌట్ అవ్వచ్చేమో.
ఇద్దరిలో ఎవరు వెళ్తే బెటర్ అనేది మీరు కామెంట్ చేయండి. నాకైతే ఇద్దరు కూడా వెళ్తారు. అగ్ని పరీక్ష త్రూ ఒకళ్ళు వెళ్తున్నారు, ఒకళ్ళు డైరెక్ట్గా సెలెక్ట్ అవ్వడం కోసం ఒకళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అని చెప్పి బయట టాక్, ఓపెన్ టాక్, ఇదంతే, ఎగ్జాక్ట్ తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి మా నెల్లూరు జిల్లా అతనే ఒక ఆయన ఉంటాడు, సురేష్ గురు అని, మీ అందరికీ తెలుసు, కామెడీ చేస్తూ ఉంటాడు ఆయన. సో గవర్నమెంట్ ఎంప్లాయ్, మేబీ ఆయన కూడా అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటున్నారంట. సో అకార్డింగ్ టు ద సోర్సెస్ మనకు తెలిసింది. కాకపోతే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ. సో కాబట్టి ఆయన రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈయన పేరు చాలామంది చెప్తున్నారు కానీ ఈయన. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ టైం ఆడుకున్నాం సింగర్ మంగ్లీ. సో ఈవిడ కూడా ఈ మధ్య కొన్ని కేసెస్లో బాగా ఇన్వాల్వ్ అయింది, కొంచెం పాపులర్ అయింది, చాలా పెద్ద పాపులర్ అయింది ఈవిడ. సో మేబీ ఈవెన్ కూడా అప్రోచ్ అవుతారు, బిగ్ బాస్ టీమ్ సింగర్ కోటాలో కూడా అప్రోచ్ అవుతారు. అండ్ ఈవిడికి చాలా వాయిస్ ఉంది, బయట చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఈవిడంత భయపడరు, చాలా డేర్గా ఉంటారు. ఈవెన్ని చూసే బిగ్ బాస్లో కొంతమంది ఎవరైనా వస్తే కొత్త వాళ్ళు ఎవరితో మనకి ఎందుకు లేరా అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మధ్యలో పోయిన తర్వాత రెచ్చిపోతారేమో చెప్తే ఇనిషియల్ స్టేజ్లో కొంచెం భయంగానే ఉంటారు. సో ఈవిడ కూడా గేమ్ని నడిపించవచ్చు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఈవెన్ కూడా తీసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ అప్రోచ్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సీరియల్ ఆర్టిస్టే బట్ ఇప్పుడు సీరియల్ చేయట్లేదు, జ్యోతి రాయ్ అని చెప్పి ఏదో ఒక సీరియల్, గుప్పెడంత మనసు సీరియల్ చేసేది అనుకుంటా. సో ఆవిడ్ని కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్ కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందని చెప్పి బిగ్ బాస్ టీమ్ అనుకుంటా ఉంటుంది, బికాస్ ఆఫ్ 10th సీజన్ కాబట్టి. లాస్ట్ టైం సంజన గారిని ఎలా అయితే తీసుకొచ్చుకున్నారో అలాగా మేబీ ఈ జ్యోతి రాయ్ గారిని కూడా తీసుకురావాలి అని అనుకుంటూ ఉన్నారు. సో ఈవిడ కూడా కొంచెం ఈ మధ్య ఈవిడ కంప్లీట్లీ అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కంప్లీట్గా వేరేలాగా వెళ్ళిపోయింది. యూత్లో కూడా ఈవిడకి మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఈవిడ బిగ్ బాస్లోకి వచ్చినా కూడా ఈవిడ ఎక్కువ కాలం ఉంటుంది, ఈవిడకి తెలుగు కూడా పర్లేదు, బాగానే మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మాట్లాడుకున్నాం రాజ్ తరుణ్. సో లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ పేరు, లాస్ట్ టైం మిస్ అయింది. ఈసారి రాజ్ తరుణ్ బ్రో వెళ్ళేదానికి అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ టీము అంటే లైక్ ఇప్పటి నుంచే బిగ్ బాస్ టీం వేట కొనసాగిస్తుంది అనమాట, ఎవరిని తీసుకోవాలి ఏంటి అనేది. లాస్ట్ టైం చాలామంది చెప్పారు అగ్ని పరీక్ష హిట్ అయింది, అగ్ని పరీక్ష నుంచి 10 మందిని తీసుకుంటారు, అది అన్నీ వర్కౌట్ కాదు. అగ్ని పరీక్ష త్రూ అందరూ ప్రతి సీజన్ అలాగే వర్కౌట్ అవుతుందని మనం అనుకోలేం. సో సెలబ్రిటీస్ త్రూ వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి అగ్ని పరీక్ష అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు బట్ అగ్ని పరీక్షతో ఎందుకు తీసుకున్నారంటే లాస్ట్ టైం అగ్ని పరీక్ష త్రూ వచ్చిన వ్యక్తి గెలిచాడు కాబట్టి దాని మీద ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కాబట్టి ఈసారి రీచ్ ఎక్కువ ఉంటుంది, సో తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే డెఫినెట్లీ ఆ సెలబ్రిటీస్ని కూడా తీసుకోవాలి కాబట్టి రాజ్ తరుణ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతను కూడా కొంచెం హెడ్ వెయిట్ ఉంటుంది, సో కాబట్టి మాట్లాడే విధానం కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. సో మేబీ ఆయన కూడా తీసుకోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నాకు అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కుషిత కొల్లపు బజ్జీల పాప. సో లాస్ట్ టైం పెద్ద కాంట్రవర్సీ అయింది. సో కొన్ని సీరియల్స్లో చేసింది, కొన్ని సినిమాలు కూడా చేసింది హీరోయిన్గా, ఆవిడ రీల్స్ చేసుకుంటూ ఉంటారు. చాలా పాపులర్ అమ్మాయి, కొంచెం బ్యూటీ, మంచి అమ్మాయి, కొంచెం బాగుంటుంది చూడడానికి. సో యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఆవిడని కూడా తీసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక పేరు ఏంటంటే వింధ్య, యాంకర్. ఇప్పుడు మన స్టార్ స్పోర్ట్స్లో యాంకర్గా ఒక ఉంటుంది. ఈవిడ ఫస్ట్లో స్టార్ మాలోనే చేశారు, అంటే లైక్ మార్నింగ్ టైంలో అదే వస్తే ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, సింగింగ్స్ ప్రోగ్రామ్స్, ఫోన్ కాల్ మాట్లాడుతుంటాం చూసారా, గుడ్ మార్నింగ్ అని అలాంటి ప్రోగ్రామ్స్ వచ్చాయి స్టార్ మ్యూజిక్లో. సో ఈవిడ కూడా అక్కడ యాంకర్గా స్టార్ట్ చేశారు. ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్లోనే ఈవిడ తెలుగులో ఆవిడ యాంకర్గా ఉంటున్నారనమాట వింధ్య గారు. సో ఈవెన్ కూడా తీసుకునేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే లైక్ రకరకాల పర్స్పెక్టివ్స్ అనమాట, సీరియల్ సెలబ్రిటీస్ కాకుండా. సో ఇలాంటి వాళ్ళు కూడా తీసుకుంటే ఎక్కువగా గ్లామర్గా ఉండే వాళ్ళు తీసుకున్నా, కొంచెం తెలివిగా ఉండే వాళ్ళు తీసుకున్నా, లైక్ ఇలా రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు తీసుకున్నా కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది బిగ్ బాస్కి ఈ సీజన్ని. అంటే లైక్ మనం కూడా ఆలోచించాలి కదా, సీజన్ ఎలా హిట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీంకి కూడా ఉంటుంది. 9 అనేది టీఆర్పీ పరంగా నెంబర్ 1 మంచి నెంబర్లు వచ్చాయి, సూపర్ హిట్ అయింది. బట్ షో పరంగా కొంతమందికి మిక్స్డ్ ఒపీనియన్స్ అనమాట, అంత హిట్ కాదు అది ఇదని. బట్ నా వరకు వచ్చేసరికి మాత్రం షో పరంగా కూడా హిట్టే, కొంతమందికి అలాగున్నాయి అనమాట. సో అంటే వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి కూడా అండ్ వీళ్ళు వచ్చేదానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. సో మీకు వీళ్ళలో ఎవరు బెటర్ అనిపిస్తున్నారు అనేది మీరు కామెంట్ చేయండి. అంటే నేను వీళ్ళు తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. సో నా ఒపీనియన్ జస్ట్ మీకు ప్రాబబుల్ లిస్ట్ కింద షేర్ చేశాను. రేపు పొద్దున వీళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఫస్ట్ మనమే చెప్పామన్న క్లెయిమ్ మనం తీసుకోవచ్చు కదా. సో అందుకనమాట. అండ్ రివ్యూయర్స్లో నుంచి ఆ ఇద్దరిలో నుంచి ఒకళ్ళు వెళ్ళినా కూడా నిజంగా బాగుంటుంది అనమాట. అంటే రివ్యూయర్స్ వల్ల గేమ్ పోయింది, బిగ్ బాస్ మొత్తం పోయింది అని చెప్పి
చాలామంది అన్నారు. సో మేబీ అలా కాదు. సో రివ్యూయర్స్‌లో కూడా ఇంకొక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండేవాళ్ళు, ప్రాపర్‌గా పాయింట్స్ పెట్టేవాళ్ళు, సెన్సిబుల్‌గా కూడా ఆడేవాళ్ళు ఉన్నారు, ఉంటారు అని చెప్పి చూపించడానికైనా, ప్రూవ్ చేయడానికైనా మేబీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఆనంద్ బ్రో వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయేమో అని అనుకుంటా ఉన్నా. బట్ శ్రీను బ్రో మాత్రం ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నాడు. గజనీ మొహమ్మద్ దండయాత్ర చేసినట్టు చేస్తున్నారు. 7th సీజన్ నుంచి చేస్తున్నాడు ఆయన. సో ఇది 10th సీజన్. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటనేది. అదే జై హింద్.